అభిమానులు కూడా ఎక్కువ ట్రోల్ చేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కువ ట్రోల్ చేయట్లేదు, ఎక్కువ ట్రోల్ నడుస్తుంది, డిబేట్ నడుస్తుంది అంతే. సినిమాలలో ఒక హీరో గారికి వాళ్ళ దాన్ని ఏమంటారు కాదు, వాళ్ళ ఒక హీరో గారికి వాళ్ళ అమ్మ, ఇప్పుడు పుష్ప సినిమా స్టోరీ ఏంటి, వాళ్ళ అమ్మ ఇంకొకటికి ఉంచుకున్నటువంటిది కాబట్టి ఇంటి పేరు కూడా ఇవ్వనంటాడు. ఆ కారణంగా ఆ హీరో గారు రెక్లెస్గా పెరుగుతారు. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్గా మారుతారు. వారు డబ్బులు ఎర్రచందనం స్మగ్లింగ్తో వచ్చిన డబ్బులతో అన్నదానాలు చేస్తాడు, లేకపోతే నగిస్తాడు, ఇంకోటి ఇస్తాడు, దాంతో వారు హీరో. అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్లో వాళ్ళ అమ్మా నాన్నలను ఎవడో చంపుతాడు, ఆ తర్వాత వారు స్మగ్లింగ్లు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, రౌడీజం చేస్తారు. అట్లా చేసిన తర్వాత వారు ఎవడో సినిమా అది విలను ముఖ్యమంత్రి అవబోతుంటే ప్రధానమంత్రి అవబోతుంటే ఆపేస్తారు, చంపేస్తారు. అక్కడ కూడా తప్పుడు మార్గాల్లోనే మార్చేస్తారు. అది ఒక కాన్సెప్ట్. ఇంకొక ఓజీ, ఇంకొక ఓల్డ్ గ్యాంగ్స్టర్ గారు కనబడ్డోళ్ళందరినీ తప్పు కాల్చి పడేస్తుంటారు, అయిపోతుంది. ఇవన్నీ చిన్నప్పుడు కష్టపడ్డటువంటి వాళ్ళు, ఆ కారణంగా ఇట్లాంటివి చేస్తున్నటువంటి హీరోలు. వీళ్ళు చేసేవన్నీ మాఫియా శక్తులే, అది హీరోయిజం. ఇప్పుడు ఐబొమ్మ కూడా హీరోనే కదా, అడిగడి పెళ్ళాము ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు ముస్లిం అమ్మాయిని 2016లోనే ధనవంతురాలైన అమ్మాయి అంట. ఆ తర్వాత అమ్మాయి అమ్మ నాన్నల వైపుకి అట్రాక్ట్ అయింది, వీడిని పద్దాకి ఎక్కిరించడం ప్రారంభించింది. నీకేం సంపాదన ఉంది, నీ గ్రాఫిక్స్తో ఏమని. దానికి వీడు